ఇవన్నీ నా పాటి చీరలు. ఎందుకు ఈరోజు ఈ బీరువా చూపిస్తాం అనుకుంటున్నారా? ఈరోజు వరలక్ష్మి వస్తుంది కదా, డీప్ క్లీనింగ్ చేస్తున్నా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ గార్డెన్ ఛానల్. ఎలా ఉన్నాను? నేనైతే సూపర్గా ఉన్నాను. ఏంటి ఈరోజు ఇలా ఉందని ఈరోజు డీప్ క్లీనింగ్ చేస్తున్నాం మా ఇల్లు. బికాస్ వరలక్ష్మి వ్రతం వస్తుంది, రాఖీ పండుగ వస్తుంది, మా చిట్టి రాజు బర్త్డే కూడా వస్తుంది కాబట్టి ఉండొచ్చు. చాలా పని ఉంది మాకు ఈరోజు. ఏమనుకోకండి, మా ఇల్లుని చూసి భయపడకండి. నేను ఇలానే ఉంచుకుంటాను, చాలా నీట్గా ఉంచుకుంటా కానీ ఈరోజు క్లీనింగ్ వల్ల ఇలా ఉంది. హాయ్ ఫ్రెండ్స్, లైఫ్ అంటే మా చిట్టి రాజది. ఏ పనని ఉండని ఆమె మాత్రం ఆడుకోవడం కామన్. కళ్ళల్లో దుంబడుతున్న పట్టించుకోకుండా పనిచేస్తుంది ఈరోజు మా పట్టి. రూమ్ క్లీనింగ్ కోసం అయితే మా నాన్నగారు బాగా కష్టపడిపోతున్నాడు ఇవాళ. ఎప్పుడో ఒకసారి తీసాం కాబట్టి సజ్జ క్లీన్ చేసినప్పుడు దుమ్ము మామూలుగా పడదు. చెత్త మొత్తం ఇదే కాదండి, ఆల్రెడీ వేస్టేజ్ అంతా ఒక సంచి పడేసి వచ్చినాము. ఇది పైన మాత్రమే. బీరువా చూడడానికి నార్మల్ వెయిట్ అనిపిస్తుంది కదా, కానీ మా బీరువా వచ్చేసి 100 కేజీల పైన ఉంటుంది ఈజీగా. డైలీ యూస్ బట్టలు చూడడానికి కొన్ని కనిపిస్తున్నాయి కానీ గంట పైన పట్టింది సదరడానికి. మా పొట్టి తమ్ముడికి రాఖీ కట్టడానికి కొత్త శారీ కొనుక్కుంది, అదే చూపిస్తుంది. ఇవన్నీ నా పాటి చీరలు. ఎందుకు ఈరోజు ఈ బీరువా చూపిస్తాం అనుకుంటున్నారా? ఈరోజు వరలక్ష్మి వస్తుంది కదా, డీప్ క్లీనింగ్ చేస్తున్నా. బీరువా చదువుదామని మొత్తం స్టార్ట్ చేస్తున్నాయి. మొత్తం ఇల్లు క్లీనింగ్ స్టార్ట్ అయ్యింది. ఒక్కొక్క రూమ్ సెక్షన్ చేస్తున్నాం. ఏమనుకోకండి మా ఇల్లుని చూసి. ఇల్లు చదువుతుంటే అసలు టైమే తెలియలేదు. అప్పటికే 4 అయిపోయింది. సో వేడి పరోటాలు వేసుకొని తినేసి కాఫీ తాగైతే రిలాక్స్ అయినాం కొద్దిసేపు. కిచెన్ని మొత్తం క్లీన్ చేయడానికి అయితే చదువుతుంది. వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటి నుంచి వచ్చిన సామాన్ అంతా తీసి మళ్ళీ ఒకసారి నీట్గా చదువుకుంది. వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన కంచార్తులు తీసి పక్కన ఉంచుకుంది. సజ్జ మీద ఉన్న సామాన్ అంతా తీసి కింద పెడుతున్నాను క్లీన్ చేసుకోవడానికి. ఎవరి పని వాళ్ళదంటే ఆమె పని ఆమెదన్నట్టు తీసి మొత్తం చెత్త అంతా మళ్ళీ కింద వేసి పెడుతుంది. మాకు కిచెన్ మొత్తం దొమ్ముకోవడానికి నైట్ 8 అయిందండి. వాట్ ఈస్ దట్? ఇదేంటి? మేమంతా ఇంత రూమ్ క్లీనింగ్లో ఉంటే ఆమె మాత్రం మంచిగా శ్రద్ధగా చదువుకుంటుంది. వెరీ గుడ్ గర్ల్ మదర్ అని. చూడ్డానికి ఏం కనిపించాయి కానీ తోమిన కొద్ది గిన్నెలు పడుతూనే ఉన్నాయి. ఇప్పటికి ఇంత కుప్ప అయిపోయింది. మార్నింగ్ స్టార్ట్ చేస్తే నైట్ 9:30-10 అయిందండి మా రూమ్ చదువుకోవడానికి. చూస్తున్నారు కదా, కిచెన్ సెటప్ అయితే నార్మల్ గా ఈ విధంగా అయిపోయింది. ఆల్మోస్ట్ క్లీన్ అయిపోయింది కిచెన్. ఇంకా బెడ్రూమ్ కూడా మొత్తం క్లీన్ అయిపోయింది. హాల్ ఒక్కటి బ్యాలెన్స్ ఉంది, దాన్ని ఇంకా రేపు చేసుకోవాలి. ఇంకా ఓపిక లేదు మాకు. హాల్లో ఈ ఫ్రంట్ సెల్ఫ్లన్నీ సదిరేసుకుంటే సరిపోతుందండి. ఆ వేస్టేజ్ అంతా తీసేసి మొత్తం క్లీన్ చేసి పేపర్ వేసుకుంటే సరిపోతుంది. సో ఇది ఫైనల్గా మా హోమ్ క్లీనింగ్ వ్లాగ్ ఫ్రెండ్స్. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మా క్లీనింగ్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంటను మాత్రం ఖచ్చితంగా ఆన్ చేసి పెట్టుకోండి. మా వ్లాగ్ చూడడానికి ముందు ఒక్క లైక్ చేసుకోండి, మాకు చాలా సపోర్ట్గా ఉంటుంది.